ప్రపంచంలోని అతిపెద్ద సహజవాయు నిల్వగా గుర్తింపు పొందిన సౌత్ పార్ట్స్ గ్యాస్ ఫీల్డ్ ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇది సాధారణ గ్యాస్ ఫీల్డ్ కాదు. ఇరాన్ దేశానికి ఆర్థికంగా, విద్యుత్ ఉత్పత్తిలో, పరిశ్రమల్లో అత్యంత కీలకమైన మూలం. సౌత్ పార్ట్స్ గ్యాస్ ఫీల్డ్ పర్షియన్ గల్ఫ్ సముద్రంలో ఉంది. ఈ ఫీల్డ్ ను ఇరాన్ మరియు ఖతార్ కలిసి పంచుకుంటాయి. ఖతార్ వైపు దీనిని నార్త్ డామ్ అని పిలుస్తారు. ప్రపంచంలోని అత్యధిక గ్యాస్ నిల్వలు ఇక్కడే ఉన్నాయని అంచనా. ఈ గ్యాస్ ఫీల్డ్ ఇరాన్ కు జీవనాధారం లాంటిది. దేశంలో ఉపయోగించే గ్యాస్ లో సుమారు 70 నుంచి 80% వరకు ఈ సౌత్ పార్ట్స్ నుంచే వస్తుంది. విద్యుత్ ఉత్పత్తిలో కూడా పెద్ద భాగం గ్యాస్ పైనే ఆధారపడుతుంది. గృహ అవసరాలు, వంట, పరిశ్రమలు అన్ని ఈ గ్యాస్ పై ఆధారపడి ఉన్నాయి. ఇటీవల ఈ సౌత్ పార్ట్స్ గ్యాస్ ఫీల్డ్ పై దాడులు జరిగాయి. ఈ దాడుల వల్ల గ్యాస్ ఉత్పత్తి తీవ్రంగా దెబ్బతింది. కొన్ని ప్రాసెసింగ్ యూనిట్లు మూసివేయాల్సి వచ్చింది. ఫలితంగా గ్యాస్ ఉత్పత్తిలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. ఈ పరిణామాలు ప్రపంచంపై కూడా ప్రభావం చూపాయి. చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. గల్ఫ్ ప్రాంతంలో ఎనర్జీ భద్రతపై ఆందోళనలు పెరిగాయి. ఇదే ఫీల్డ్ ను పంచుకుంటున్న ఖతార్ కూడా ఈ ప్రభావాన్ని గమనిస్తోంది. సౌత్ పార్ట్స్ దెబ్బతినడంతో ఇరాన్ కు పెద్ద షాక్ తగిలింది. విద్యుత్ ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. పరిశ్రమలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ ఎగుమతులు కూడా తగ్గే ప్రమాదం ఉంది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిస్థితి కొనసాగితే మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ అస్థిరతకు గురయ్యే ప్రమాదం ఉంది. చమురు, గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ దేశాలు ఈ పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నాయి. సౌత్ పార్ట్స్ గ్యాస్ ఫీల్డ్ ఒక సాధారణ వనరు కాదు. ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు గుండె లాంటిది. ఈ ఫీల్డ్ పై దాడులు ప్రపంచానికి ఒక హెచ్చరికలా మారాయి. ఎనర్జీ అంటే కేవలం ఇంధనం కాదు, అది దేశాల రాజకీయాలు, భద్రత అన్నింటినీ ప్రభావితం చేసే శక్తి. ఈ పరిణామాల మధ్య అమెరికా పాత్రపై కూడా పెద్ద చర్చ జరుగుతోంది. మధ్యప్రాచ్య ప్రాంతంలో అమెరికా చాలా కాలంగా కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ఇరాన్ తో ఉన్న ఉద్రిక్తతల కారణంగా ఈ ప్రాంతంలో జరిగే ప్రతి పరిణామాన్ని అమెరికా దగ్గరగా గమనిస్తోంది. అమెరికా ఈ వ్యవహారంలో నేరుగా దాడులు చేసినట్టు అధికారికంగా చెప్పకపోయినా ఇరాన్ మాత్రం అమెరికాపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇజ్రాయెల్ తో ఉన్న అమెరికా సన్నిహిత సంబంధాల వల్ల ఈ దాడుల వెనుక అమెరికా మద్దతు ఉండొచ్చని ఇరాన్ ఆరోపిస్తోంది. అమెరికా ఎందుకు ఈ విషయంలో ఇంత ఆసక్తి చూపుతుంది అంటే ప్రధాన కారణం ఎనర్జీ భద్రత. మధ్యప్రాచ్యం ప్రపంచానికి ప్రధాన చమురు, గ్యాస్ సరఫరా కేంద్రం. ఇక్కడ స్థిరత్వం లేకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడుతుంది. అందుకే అమెరికా ఈ ప్రాంతంలో ఉన్న తన ప్రభావాన్ని కొనసాగించాలని చూస్తోంది. మరొక ముఖ్య కారణం ఇరాన్ పై నియంత్రణ. ఇరాన్ తన అణు కార్యక్రమాలు, సైనిక శక్తి పెంపుతో అమెరికాకు పెద్ద సవాల్గా మారింది. అందుకే ఇరాన్ ను బలహీనపరచడం, దాని ఆర్థిక వనరులపై ఒత్తిడి తీసుకురావడం అమెరికా వ్యూహంలో భాగంగా భావిస్తున్నారు విశ్లేషకులు. ఇదే సమయంలో గల్ఫ్ దేశాలు, సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాలతో అమెరికాకు ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం కూడా కీలకం. ఈ దేశాల భద్రతను కాపాడడం, వారి ఎనర్జీ వనరులను రక్షించడం అమెరికా బాధ్యతగా భావిస్తోంది. ఇంకా ఒక ముఖ్య అంశం ప్రపంచ మార్కెట్ పై నియంత్రణ. చమురు, గ్యాస్ ధరలు పెరగడం లేదా తగ్గడం ప్రపంచ ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేస్తుంది. ఈ మార్కెట్లో స్థిరత్వం ఉండాలని అమెరికా కోరుకుంటోంది. అందుకే ఇలాంటి సంక్షోభాల సమయంలో జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. మొత్తంగా చూస్తే సౌత్ పార్ట్స్ గ్యాస్ ఫీల్డ్ చుట్టూ జరుగుతున్న ఈ సంఘటనలు కేవలం ఇరాన్ సమస్య మాత్రమే కాదు, ఇది ప్రపంచ శక్తుల మధ్య ఉన్న వ్యూహాత్మక పోరాటానికి ఒక ఉదాహరణ.